అందరికీ నమస్తే అండి. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అటువంటి పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ 30 మంగళవారం రోజు వచ్చిందండి. మన పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానము. కాబట్టి ఈరోజు మనం చేసే పూజ కానీ జాగరణ కానీ ఉపవాసం కానీ 3 కోట్ల దేవతలకు చేసిన పవిత్రతను పుణ్యఫలాలను ఇస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం వలన సకల పాపాలు తొలగిపోతాయని పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి